ఓకే. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్. మనం డాకర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా లాస్ట్ 3 సెషన్స్. సో ఈ రోజు నేను డాకర్ ఇన్స్టెన్స్ లో రూట్ వాల్యూమ్ వచ్చేసి 50 జీబీ తీసుకున్నా. ఇప్పుడు దాకా ఏంటి అంటే మనం 20 జీబీ తీసుకున్నాం. బట్ మన ఇమేజెస్ సైజెస్ అనేది పెరుగుతుంటుంది కదా, లైక్ ఒక్కొక్క ఇమేజ్ సైజ్ 1 జీబీ వరకు అలా ఉండొచ్చు. అందుకని నేను 50 జీబీ తీసుకుంటున్నాను. 50 జీబీ మనం తీసుకున్న తర్వాత దాన్ని పార్టిషనింగ్ చేయాల్సి వస్తుంది. అంటే యూజువల్ గా మన ఏఎంఐ ఏంటి అంటే 20 జీబీని కన్సిడర్ చేసి ఆ 20 జీబీని పార్టిషన్ చేస్తుంది అనమాట. సో అందుకని నేను ఈ కొన్ని కమాండ్స్ రాశాను అనమాట సైజ్ ని ఇంక్రీజ్ చేయడానికి. ఓకే. రూట్ వాల్యూమ్ అంటే స్లాష్ వేర్ అంటే మన వేర్ లిబ్ డాకర్ లో /var అనే డైరెక్ట్ లో డాకర్ ఉంది కాబట్టి, సో దానికి ఒక 50%, ఇంకొక 50% ఇంక్రీజ్ చేసాం అనమాట. సో ఈ కమాండ్స్ జస్ట్ ఇంక్లూడ్ చేసుకోండి. ఒకవేళ మీరు మాన్యువల్ గా చేసుకుంటుంటే సేమ్ అవే కమాండ్స్. దాని తర్వాత నేను డాకర్ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ రీసైజ్ డిస్క్ అనేది ఉంటుంది. ఓకే. జస్ట్ రూట్ వాల్యూమ్ సైజ్ /var ఈ రెండింటిని పెంచుతున్నాం. ఎందుకంటే డాకర్ కి ఎక్కువ ఇమేజెస్ కావాల్సి వస్తుంది, ఎక్కువ హార్డ్ డిస్క్ కావాల్సి వస్తుంది డాకర్ కి. సో ఇవి కమాండ్స్ అనమాట. ఇది నేను AWS డాక్యుమెంట్స్ లో నుంచే తీసుకున్నాను. హౌ టు రీసైజ్ AWS EBS వాల్యూమ్. ఓకే. సో వీటిలోంచి తీసుకున్నాను నేను. సో మీరు జస్ట్ ఈ కమాండ్స్ రన్ చేసేసారంటే మనకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు /var కి 9 GB వచ్చింది, రూట్ వాల్యూమ్ 20 GB వచ్చింది. ఇదేంటి అంటే సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ రికమెండేషన్ ప్రకారం మనం తీసుకున్న వాల్యూమ్ ని అన్నిటికీ షేర్ చేస్తాం అనమాట, డైరెక్టరీస్ కి. డాకర్ పిఎస్ డాకర్ ఇన్స్టాల్ అవ్వాలి కదా. sudo tail -s var log cloud. యూజర్ డేటా డాకర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫెయిల్ అయింది. Sure. ఓకే. సో ప్రస్తుతానికి నేను మాన్యువల్ గా చేస్తాను.
Say it. One second. So URL లో స్పెల్లింగ్ మిస్టేక్. Cannot download. Okay. సో ఇక్కడ ఈ పర్టికులర్ యూఆర్ఎల్ టిఎన్ఎఫ్ డాకర్ కి సంబంధించి ప్రాబ్లం వస్తుంది. 404 వస్తుంది. సరే దీన్ని ఒక్కసారి మళ్ళీ టర్మినేట్ చేసి వితౌట్ యూజర్ డేటా రన్ చేసి చూద్దాం. Form apply auto upload. ఇది మనం మాన్యువల్ గా ఇస్తున్నది కాదు, యాక్చువల్లీ డిఎన్ఎఫ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. మరి 404 ఎందుకు వస్తుందో తెలియదు.
321. సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఉండేది 20 GB మాత్రమే. ఓకే, మనం అలొకేట్ చేసింది 50 GB, బట్ ఇక్కడ మనం పార్టీషన్ చేసింది 20 GB. సో దీన్ని మనం ఇంక్రీజ్ చేయాలి అంటే ఈ కమాండ్స్ రన్ చేయాలి. ఓకే, సో I can take sudo access or I'll run with sudo. సో ఈ పార్టిషన్ 4 ని నేను 50 GB ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 50 GB అయింది. ఈ 50 GB లోంచి నేను రూట్ వాల్యూమ్ కి అండ్ /var కి స్పేస్ అలొకేట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు /var లోనే డాకర్ డైరెక్టరీ ఉండబోతుంది అండ్ రూట్ వాల్యూమ్ కూడా ఇంపార్టెంటే. సో ఉన్న దాంట్లో 50% మెమరీని రూట్ వాల్యూమ్ కి అలొకేట్ చేశాను. రూట్ వాల్యూమ్ సైజ్ ఇంకా గ్రో చేయాలి. యాక్చువల్లీ అలొకేషన్ మాత్రమే ఫైనల్ కమాండ్ రన్ చేసినప్పుడు మనకు అలొకేట్ అవుతుంది. /var. ఓకే, ఇప్పుడు మనం df-ht చెక్ చేస్తే మన సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇది 10 GB వచ్చింది ఆల్మోస్ట్, ఇది 20 GB వచ్చింది. ఓకే, so now docker commands, what's wrong with this? ఇది ఒక రెపోని ఇన్స్టాల్ చేస్తుంది. ఆ రెపోలో మనకు డాకర్ కి సంబంధించిన రెపో కూడా ఉంది. ఒకవేళ ఇప్పుడు మాన్యువల్ గా సక్సెస్ అయితే తర్వాత స్క్రిప్ట్ ద్వారా చేస్తున్నప్పుడు ఏంటి ప్రాబ్లం అనేది నేను తర్వాత చెక్ చేస్తాను. ఓకే, మేబీ నేను ఇక్కడ స్క్రిప్ట్ కాపీ చేసేప్పుడు లాస్ట్ లో రెపో అనేది కాపీ అవ్వలేదు అనుకుంటా. సో దాని వల్ల ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఓ అనేది కాపీ అవ్వలేదు, దాని వల్ల ప్రాబ్లం వచ్చిండొచ్చు. ఐ థింక్ దట్స్ ఆల్. సో అంతే, ఇది యూజర్ డేటాలు రన్ చేసేప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇది ఇన్స్టాల్ చేసి ఉంటుంది. యాడ్ రెపోని యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఫెయిల్ అయి ఉంటుంది. సో ఫెయిల్ అయ్యి నేను మళ్ళీ ఇంకొకసారి ఇన్స్టాల్ చేసేప్పుడు ఏంటంటే ఈ రెపో కరెక్ట్ గా లేదు కాబట్టి, సారీ, ఇది కూడా ఫెయిల్ అయింది. సో అది నేను ఇంకోసారి చెక్ చేస్తాను. మోస్ట్లీ అదే రీజన్.
So, Docker piece. ఓకే. యా. సో మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూస్తున్నాం కదా లాస్ట్ 2 days నుంచి. ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ద బేస్ ఆఫ్. ఒకసారి రీక్యాప్ చేస్తే ఫ్రమ్ షుడ్ బి ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ టు రిప్రజెంట్ బేస్ వాయిస్. ఓకే. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసాం? రన్ యూస్ టు కాన్ఫిగర్ or install packages. CMD executes at the time of container creation. ఇక్కడ మీరు ఇచ్చే కమాండ్ కంటైనర్ ని నాన్ స్టాప్ గా రన్నింగ్ లో ఉంచాలి. This command should keep container running infinite time. ఓకే. తర్వాత ఇంకేం చూసాం? What are the next instructions? Label చూసాం. Add copy add. Copies from local workspace to image and add same as copy but 2 extra capabilities. Directly downloads from internet or untar directly. Okay, next label చూసాం. Adds metadata used for filter key value pairs. Okay. Expose talk purpose tells the users about ports opening. Ports opened by container. Okay, next env sets the environment variables in the container. We can use at build time also. Entry point cannot override. CMD can provide default args. We can always override default args. Okay. And then user. Set the user to run container. Work directory. Sets the working directory container and image also. ఇంకా arg build time variables. In an exceptional case, can be first instruction to supply base OS version. So ఇవన్నీ చూసాం కదా నిన్నటి వరకు. So you can prepare some blog or document on this. సో ఈ రోజు ఏంటి అంటే ఇంకా ఫైనల్ గా మనకు ఒకటి ఉంది. సో దట్ ఈస్ ఆన్ బిల్డ్.
ఓకే, ఆన్ బిల్డ్ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది అంటే యూజువల్ గా మనం మనం డెవలప్ చేసే బేస్ ఓఎస్ఎస్ వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా. We can set some conditions when some user is using our image. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంజినిక్స్ తీసుకుంటే మనం ఎంజినిక్స్ లో మన ఆర్గనైజేషన్ కంటూ కొన్ని స్టాండర్డ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు, ఓకే, మనకి డిఫాల్ట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ వద్దు కదా. సో ఎవరైనా మన ఎంజినిక్స్ ని యూజ్ చేసుకోవాలి అంటే దే హ్యావ్ టు డెఫినెట్లీ కాపీ దేర్ ఓన్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎంజినిక్స్ ఇమేజ్ డెవలప్ చేస్తాం. ఆల్మా లైనెక్స్ అనేది మనం బేస్ తీసుకుంటున్నాం బికాస్ ఆఫ్ ఆర్హెచ్ఎల్ కాబట్టి. ఓకే, ఇన్స్టాల్ ఎంజినిక్స్ చేస్తున్నాం. సో బై మిస్టేక్ కూడా యూజర్స్ డిఫాల్ట్ ఇండెక్స్ హెచ్టిఎంఎల్ ని వాళ్ళ దగ్గర ఉంచకూడదు అన్నప్పుడు మనమే ఇమేజ్ లో రిమూవ్స్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ రిమూవ్ చేస్తున్నాం. బట్ ఎవరైనా మన ఎంజినిక్స్ ని యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లేకపోతే దే కెనాట్ ఓపెన్ ద సర్వర్, దే కెనాట్ ఓపెన్ ద వెబ్సైట్ కదా. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ డైరెక్టరీలో. అది ఉంటేనే మనకు డైరెక్ట్ గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఆన్ బిల్డ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా, ఓకే, we will force the users to keep index.html in their workspace for mandatory. ఓకే, సో ఇది ఎలా చేస్తామో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఒక ఆన్ బిల్డ్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేద్దాం. ఆన్ బిల్డ్ అంటే బిల్డ్ చేసే టైంలో అన్నట్లు. డాకర్ ఫైల్, సో ఇప్పుడు ఫ్రమ్ ఆల్మా లైనెక్స్ 9, ఓకే, రన్ dnf install nginx-y, okay, run rm-r/usr/share nginx/index.html. ఇది రిమూవ్ చేస్తున్నాం. సో ఇక మనకు మన కమాండ్ ఉంది కదా nginx ని. సో రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఎంజినిక్స్ సర్వర్ అయితే రన్నింగ్ లోనే ఉంటుంది. బట్ మీరు ఐపీ అడ్రస్ ని బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే అక్కడ ఏమీ రాదు. ఓకే, సో ఇక్కడ మనం యాజ్ ఎ ఇమేజ్ డెవలపర్ గా మనం ఏం చేయాలి అంటే, సో ఖచ్చితంగా ఆన్ బిల్డ్ అనే ఒక ఇన్స్ట్రక్షన్ రాసి, ఓకే, నేను కాపీ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇస్తున్నా. హెచ్టిఎంఎల్, ఓకే, ఈ ఫోల్డర్ లో మెన్షన్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో, దెన్ వీ విల్ అండర్స్టాండ్. Clone, docker build on build :1.0.0 -t.
ఆన్ బిల్డ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిందా ఇక్కడ? చెక్ ద అవుట్కమ్. ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆన్ బిల్డ్ ఇన్స్ట్రక్షన్ దిస్ ఎగ్జిక్యూట్స్ if any user uses your image as their base OS. ఓకే, సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం. టెస్ట్ అనే ఒక డైరెక్టరీ రాస్తున్నా. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మీ ఇమేజ్ ని యూజ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చాం కదా, సో ఇది వాళ్ళ బేస్ ఓఎస్ గా వాళ్ళు యూజ్ చేయాలనుకుంటున్నారు. ఫ్రమ్ ఇలా ఇచ్చారనుకున్నాం రూట్ జస్ట్ అంటే మీరు బిల్డ్ చేసిన ఇమేజ్ ని వాళ్ళ బేస్ ఓఎస్ గా వాళ్ళు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు సిడి టెస్ట్ లోకి వెళ్ళి ఓకే డాకర్ బిల్డ్ -t ఆన్ బిల్డ్ టెస్ట్ :1.0.0 అని ఇచ్చాను. ఏమొచ్చింది? అది ఎగ్జిక్యూట్ అయిందా లేదా ఆన్ బిల్డ్ అనేది? ఆన్ బిల్డ్ అనేది మన బేస్ ఓఎస్ ని వేరే వాళ్ళు ఎవరైనా యూస్ చేసుకుంటున్నప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆన్ బిల్డ్. మీరు ఆన్ బిల్డ్ అనేది పెట్టారు అంటే మీరు బిల్డ్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. మీ బేస్ ఓఎస్ ని వేరే వాళ్ళు యూస్ చేసుకున్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎన్ఫోర్సింగ్ యూ షుడ్ హ్యావ్ index.html. సో ఇప్పుడు నేను ఇక్కడ index.html పెడితే దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. This is the testing of on build. Okay. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది. యూ కెన్ ఈవెన్ రన్ ఇట్ నౌ. docker run -d -v 80:80 -name on build. సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసామంటే సో ఆన్ బిల్డ్ అనేది ఇందుకు యూజ్ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. స్టాప్ సిగ్నల్ అనేది అవసరం లేదు, బై డిఫాల్ట్ అది కంటైనర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దీనికి ఏం సపరేట్ గా అవసరం లేదు. ఇంకా హెల్త్ చెక్ షెల్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ కమాండ్ ప్రాంప్ట్ లాగానే, సిఎండి లాగానే ఇది కూడా ఎగ్జాక్ట్లీ. నేనేం సపరేట్ గా మనం ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, హెల్త్ చెక్ అనేది మనం క్యూబర్నెటిస్ లో యూజ్ చేస్తాం. దట్స్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇవే. ఇంకా సో ఈ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసుకొని మనం మన కస్టమ్ ప్రాజెక్ట్ ఇమేజెస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం వాల్యూమ్ వస్తుంది, దట్ ఈస్ నెక్స్ట్. వన్స్ మనం కంటైనరైజ్ చేసి మన అప్లికేషన్ ని then we will optimize it for better performance. ఓకే, సో ఇప్పుడు మనం మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని కంటైనరైజ్ చేద్దాం. ఎక్స్పెన్స్ డాకర్
ఫస్ట్ MySQL చేద్దాం. ఇప్పుడు ఎలా చేద్దాం? ఒక ఓఎస్ తీసుకొని MySQL ఇన్స్టాల్ చేద్దామా ఆర్ MySQL ఇమేజ్ యూస్ చేద్దామా? ఒక ఓఎస్ తీసుకొని అందులో MySQL ని ఇన్స్టాల్ చేయడం కంటే MySQL అఫీషియల్ ఇమేజ్ యూస్ చేయడమే చాలా బెటర్. ఎందుకంటే మనకు MySQL పైన పూర్తి అవగాహన ఉండదు కాబట్టి అఫీషియల్ ఇమేజ్ యూస్ చేసుకుంటే బెటర్. సో MySQL అండ్ ఇట్లా ట్యాగ్ ఉంటే ఇది అఫీషియల్ అండి. మనం MySQL 8 వర్షన్ యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ట్యాగ్స్ లోకి వెళ్తే మీకు 8 వర్షన్ ఉంటుంది. జస్ట్ 8 అయినా ఉంటుంది. 8.0.4 అదైనా ఫైన్. జస్ట్ 8 వర్షన్ కూడా. ఓకే, సో 8.0.4 అది కూడా వర్క్ అవుతుంది, అది నో ప్రాబ్లం. MySQL కోలన్ 8.0. ఓకే, ఇది యూజ్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కూడా ఇస్తుంది మనకు MySQL. ఇప్పుడు చూడండి, రూట్ పాస్వర్డ్ మనం సెటప్ చేసుకోవచ్చు. జనరల్ గా మనం ఇంతకుముందు ఏం చేసాం, MySQL ఇన్స్టాల్ చేసి MySQL కమాండ్స్ ద్వారా మనం రూట్ పాస్వర్డ్ సెటప్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ గా ఇచ్చేసారంటే MySQL దాన్ని రూట్ పాస్వర్డ్ సెటప్ చేస్తుంది. దిస్ వేరియబుల్ ఇస్ మ్యాండేటరీ అండ్ స్పెసిఫై ద పాస్వర్డ్ దట్ విల్ బి సెట్ ఫర్ MySQL రూట్ యూజర్. ఓకే, సో ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే MySQL ని మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు రూట్ పాస్వర్డ్ లేకపోతే మళ్ళీ దాన్ని ఎవరు ఓపెన్ చేయలేరు. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే MySQL allow empty పాస్వర్డ్ అనేది ఎస్ పెట్టాలి. ఓకే, సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలంటున్నారు, ENV. మనం యూస్ చేస్తుంది ఎక్స్పెన్స్ యాప్ @1. ఓకే, సో ఇంకా ఎనీ స్క్రిప్ట్ ఎంట్రీ. సో ఇక్కడ చూడండి, ఇంకా when a container is started for the first time, a new database with specified name will be created and initialized. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఏమైనా .SQL ఫైల్స్ కానీ ఇచ్చారు అంటే ఈ డైరెక్ట్ లో పెట్టేసి డైరెక్ట్ లో .SQL ఫైల్స్ ఇచ్చామంటే ఈ ఫైల్స్ ని మేము ఎగ్జిక్యూట్ చేస్తాం అంటున్నారు. సో జనరల్ గా .SQL ఎప్పుడు మనం స్కీమా క్రియేట్ చేయడం కానీ టేబుల్ క్రియేట్ చేయడం కానీ ఇదంతా డిఫాల్ట్ గా చేయాల్సిందే కదా. సో మీరు బ్యాక్ ఎండ్ నుంచి క్రియేట్ చేయడం కంటే ఎవరైతే డేటాబేస్ ని క్రియేట్ చేస్తున్నారో వాళ్ళే క్రియేట్ చేస్తే ఇంకా సేఫ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, బ్యాక్ ఎండ్ ఇన్స్టెన్స్ వెళ్ళి MySQL సర్వర్ ని యాక్సెస్ చేసి అది క్రియేట్ చేస్తుంది. అలా అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ MySQL ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేప్పుడే మీరు చేసుకోవాలి అంటే ఆటోమేటిక్ గా .SQL ఫైల్ ని మనం ఈ లొకేషన్ లో పెట్టాలి. అప్పుడు డాకర్ కంటైనర్ ఆటోమేటిక్ గా పికప్ చేసి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. సో మనం అలా చేయాలి అంటే we have to get the schema.sql.
సో మన స్కీమాలో ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ ని నేను ఇక్కడ స్క్రిప్ట్స్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకొని, సో ఇప్పుడు ఏం చేయాలి, నేను కాపీ చేయాలి. కాపీ ఆర్ యాడ్ ఏదైనా ఓకే. కాపీ స్క్రిప్ట్స్ లో star.sql. మీరు కావాలంటే ఇంకా వేరే వేరే స్క్రిప్ట్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని స్క్రిప్ట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఉండే అన్ని .sql ఎక్స్టెన్షన్ తో ఉండే స్క్రిప్ట్స్ అన్నిటినీ నేను ఈ లొకేషన్ లోకి కాపీ చేయమని చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది, MySQL ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది, రూట్ పాస్వర్డ్ సెటప్ చేస్తుంది, మీరు ఇచ్చిన స్క్రిప్ట్స్ ని డైరెక్ట్ గా రన్ చేసేస్తున్నారు. డైరెక్ట్ గా రన్ చేసేసినప్పుడు మనకు స్కీమా క్రియేట్ అవుతుంది, ఓకే, టేబుల్ క్రియేట్ అవుతుంది, మొత్తం అన్ని క్రియేట్ అవుతాయి. ఒకవేళ మీరు MySQL కానీ కొంచెం నేర్చుకోవాలి అనుకుంటే, నేను కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, క్లౌడ్ క్యాంప్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఫోర్త్, నాకు హడావిడిగా వాళ్ళు చేసుకోకుండా. సో ఇక్కడ మనకు SQL కోర్సెస్ ఉంది ఫ్రీగా, 100 రూపీస్ పెట్టారా, దీన్ని ఫ్రీగా చేస్తాం. మీరు కావాలంటే ఇవి చూసుకోవచ్చు, SQL కానీ పైథాన్ కానీ ఇవన్నీ. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్స్. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పైథాన్ కోర్, SQL, HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇంకా AWS ఇవన్నీ టీచ్ చేయబోతున్నాం ఫస్ట్ ఇయర్ నుంచి. మీరు కూడా చూడండి కావాలంటే. యాక్చువల్లీ ఇది సరిపోతుంది, బట్ కొంచెం టైం ఉండి నాలెడ్జ్ కావాలి అన్నప్పుడు యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఇది ట్రై చేసి చూద్దాం. ఎక్స్పెన్స్ డాకర్, git clone, expense docker build -t. ఓకే, MySQL లోపలికి వెళ్ళాలి, cd MySQL docker build -t MySQL :1.0.0. Okay, spelling mistake, small l. Git do not use for sensitive data అనేది ఇట్స్ ఫైన్, మనం ప్రాక్టీస్ కదా, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఇమేజ్ రన్ చేయాలి అంటే డాకర్ రన్ -d ఒక నేమ్ ఇస్తున్నా, MySQL. ఓకే, దీన్ని నేను బయటకి ఎక్స్పోజ్ చేయాలి, అవసరం లేదా? నో నీడ్, రైట్? ఎందుకంటే మనకు ఓన్లీ బ్యాక్ ఎండ్ మాత్రం యాక్సెస్ చేస్తే చాలు. డాక్టర్ పిఎస్, సారీ, docker exec -it MySQL bash. Okay, MySQL -u root -p expense app @1. MySQL ఇన్స్టాల్ అయింది.
show databases, use transactions, show tables. Okay, scheme అంతా సెటప్ అయిపోయిందిగా. That is what we want, right? So MySQL is running. ఈ MySQL కి IP అడ్రస్ ఎవరు ఇస్తున్నారు? if config చూసామంటే ఇప్పుడు IP అడ్రస్లు ఎలా వస్తాయి మనకు యూజువలీ? మన హోమ్ లో మనకు IP అడ్రస్ ఎవరు ఇస్తారు? సో ఇది హోమ్ అయితే మనకు రౌటర్ ఉంటుంది. సో ఈ రౌటర్ కి IP అడ్రస్ ఎవరు ఇస్తారు? ISP ఇస్తుంది. ఓకే, ISP ఇచ్చేది ఎక్స్టర్నల్ IP. ఈ రౌటర్ లో ఒక ఇంటర్నల్ IP ఉంటుంది, లైక్ 192.168.0.0 అనో 0.1 అనో ఏదో ఒకటి. సో ఇది రౌటర్ యొక్క ఇంటర్నల్ IP అడ్రస్. ఇక మీరు ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఏది కనెక్ట్ చేసినా కూడా దీనికి ఆ మోడెం ఇస్తుంది మనకు. సో ఎలా ఇస్తుంది? 192.168.0.1 అని అలా. ఓకే, ఇది వచ్చేసి 0.1, 0.2 అలా ఇస్తుంది. అదే మీరు మొబైల్ నెట్ కనెక్ట్ అయితే మన మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారు. సో మీరు ఏ నెట్వర్క్ కి కనెక్ట్ అయితే ఆ నెట్వర్క్ వాళ్ళు మనకు IP అడ్రస్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మనకు చూస్తే ఇది ఉంది చూసారా, మనం AWS నెట్వర్క్ కదా కనెక్ట్ అయి ఉన్నాం. సో AWS వచ్చేసి మన ఇన్స్టెన్స్ కి ఇచ్చిన IP అడ్రస్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ వర్చువల్ అన్నమాట. సో మనకు వచ్చిన ఈథర్నెట్ కనెక్షన్ ఇది. సో మీరు డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏంటి అంటే డాకర్ ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేస్తుంది ఇంటర్నల్ గా. ఇక్కడ మోడెం ఎలా అయితే ఇస్తుందో మనకు సర్వర్ కి, ఓకే, విత్ ఇన్ ద సర్వర్ లో ఒక సర్వర్ అనుకుందాం. ఓకే, సో ఈ సర్వర్ కి మనకు ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఈథర్నెట్ ఇంటర్ఫేస్. డేటా సెంటర్లు అని ఈథర్నెట్ తోనే కదా కనెక్ట్ అయి ఉంటాయి, నాట్ వైఫై. వైఫై అనేది చాలా స్లో ఉంటుంది ఈథర్నెట్ తో పోలిస్తే. సో మీకు సో ఇది ఈథర్నెట్. ఈ సర్వర్ యొక్క ఈథర్నెట్ కి AWS వాళ్ళు కనెక్షన్ ఇచ్చింటారు నెట్వర్క్. AWS ISP. ఓకే, దాని ద్వారా వచ్చిన IP అడ్రస్ ఇది. ఇప్పుడు మనం డాకర్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి డాకర్ అనేది వర్చువల్ గా ఒక మోడెం ని క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ లైక్ వర్చువల్ మోడెం. దాని IP అడ్రస్ వచ్చేసి ఇది. ఓకే,
సో ఇప్పుడు మనం ఈ కంటైనర్ ని ఇన్స్పెక్ట్ చేద్దాం. డాకర్ ఇన్స్పెక్ట్ MySQL. సో ఇప్పుడు చూడండి, దీని ఐపీ అడ్రస్ ఇది 172.17.0.3. సో ఇది ఎవరు ఇచ్చారు? 0.3 డాకర్ నెట్వర్క్ ఇచ్చిండ్రు. ఈ MySQL కంటైనర్ కి ఇది డిఫాల్ట్ బిహేవియర్ అన్నమాట. సో డాకర్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు అదొక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ డాకర్ వర్చువల్ ఇంటర్ఫేస్ వర్చువల్ మోడెమ్ వచ్చేసి మన MySQL కి 0.3తో మనకు ఐపీ అడ్రస్ ఇచ్చింది. ఓకే, సో లెట్స్ కీప్ దట్. అండ్ మనం బ్యాక్ ఎండ్ ఇప్పుడు చేసి చూద్దాం. సో బ్యాక్ ఎండ్ చేయాలి అంటే మనకు కోడ్ కావాలి కాబట్టి బ్యాక్ ఎండ్ కి మనం యూజ్ చేసేది ఏంటి? బ్యాక్ ఎండ్ కి ఏం యూజ్ చేయాలి? బేస్ ఇమేజ్, Node.js. సో ఫ్రమ్ ఇక్కడ మనకు నోడ్ అనే ఒక అఫీషియల్ రెపో ఉంటుంది. ఓకే, ఈ నోడ్ లోంచి మీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ తీసుకోవచ్చు. మనకు 20 ఉంటుంది ఆబ్వియస్లీ. ట్వంటీ లేటెస్ట్, బట్ వీఆర్ యూజింగ్ 20. దగ్గర ఉంటుంది, బట్ 20. మీరు ఖచ్చితంగా ప్రతి వర్షన్ అక్కడ ఉంటుంది. మీరు కావాలంటే జస్ట్ నోట్ 20 యూజ్ చేయండి, ఆర్ఎల్స్ 20 ఏది యూజ్ చేసినా ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మనం కోడ్ ని ఇందులోకి కాపీ చేయాలి, డిపెండెన్సీస్ ని ఇన్స్టాల్ చేయాలి, అవన్నీ చేయాలి కదా మనం. సో అవన్నీ చేయాలంటే కోడ్ నేను ఇక్కడ కాపీ చేస్తున్నా. దిస్ ఈజ్ అవర్ కోడ్ కదా, ఈ కోడ్ ని నేను ఇక్కడ కాపీ చేస్తున్నా. ఓకే, సో మనకు ఇందులో ఈ ఫైల్ కావాలి, స్కీమా అవసరం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం రన్ చేసేసాం కదా. సో ఇది కావాలి, index.js కావాలి, package.js అని కావాలి, ట్రాన్సాక్షన్ సర్వీస్ .js ఇది కూడా కావాలి. ఓకే, సో మనం ఇక్కడ కాపీ చేయొచ్చు. సో నేనేంటి అంటే ఒక ఫోల్డర్ అనేది సెట్ చేయాలనుకుంటున్నాం. ఒక ఫోల్డర్ ని మనం సెట్ చేయాలి అనుకుంటే వాట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్? ఒక పాత్ ని సెట్ చేయాలి అంటే వర్క్ డైరెక్టరీ /opt/server or/back, మీ ఇష్టం ఏదైనా. ఓకే, అదే క్రియేట్ చేసుకుంటున్నా డైరెక్టరీ. లేకపోతే సో ఇప్పుడు అందులోపలికి నేను నా కోడ్ ని కాపీ చేయాలి. package.json డాట్ కరెంట్ డైరెక్టరీ, package.json ని కరెంట్ డైరెక్టరీ అంటే ఏంటి? ఇది. అండ్ వాట్ ఎల్స్? కాపీ star.js
start.js అన్నప్పుడు dbconfig.js, index.js, transaction service.js ఇవన్నీ కూడా కాపీ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేయాలి? డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాలి కదా. డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాలి అంటే రన్ npm install. ఇదేం చేస్తుంది? ఆ డైరెక్ట్ లో package.json ఉంది కాబట్టి డిపెండెన్సీస్ మొత్తాన్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, ఇంకా ఇది systemctl సర్వీస్ యూజ్ అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలి? దీన్ని మాన్యువల్ గా చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కమాండ్ ఇచ్చున్నామో సో దాన్ని మనం రన్ చేస్తాం. ఓకే, index.js రన్ చేస్తాం. ఓకే, సో దానికంటే ముందు ఇది ఇంపార్టెంట్. ఇది లేకుండా మన బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వదు కదా డేటాబేస్ కి. ఓకే, సో ఇప్పుడు ఇది MySQL ఉంది. సో ఇంకొకటి నేను బ్యాక్ ఎండ్, ఈ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది? MySQL కి కనెక్ట్ అవ్వాలి. MySQL కి కనెక్ట్ అవ్వాలంటే MySQL యొక్క డిఎన్ఎస్ బ్యాక్ ఎండ్ దగ్గర ఉండాలి. ఐపీ అడ్రస్ అనేది మారుతుందా మారదా? ఒకవేళ కంటైనర్ రీస్టార్ట్ అయింది అంటే ఐపీ అడ్రస్ విల్ చేంజ్ ఆర్ నాట్? చేంజెస్. సో అందుకని మనం డిఎన్ఎస్ పైన డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ వై వీఆర్ సెట్టింగ్ ద నేమ్స్ యాక్చువల్లీ. ఓకే, సో ఇక్కడ నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్ db_host ఈక్వల్ టు MySQL అని ఇస్తుంది. ఓకే, సో దాని తర్వాత ఇక ఫైనల్ గా వీ కెన్ ఇది అయిపోయింది. ఇది ఎలాగో చేసేసాము. systemctl లేదు, ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసేసాం. దట్స్ ఆల్. వీ కెన్ రన్ కమాండ్ ప్రాంప్ట్ నోడ్. ఇదే డైరెక్ట్ లో ఉన్నాం కాబట్టి index.js ఇదే కమాండ్ నోడ్ index.js. వీటిని అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది నోడ్ ఇన్స్టాల్ చేసాక. ఓకే, సో నోడ్ జేఎస్ తీసుకున్నాం. సో ఇంకా నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ తీసుకోండి. ఒక డైరెక్టరీని సెట్ చేసాం, అందులోకి మన కోడ్ ని కాపీ చేసాం, డిపెండెన్సీస్ ని ఇన్స్టాల్ చేసాం, డిబి హోస్ట్ ని సెటప్ చేసాం. ఫైనల్ గా వీఆర్ రన్నింగ్ దిస్. ఓకే, git pull cd backend docker build -t backend :1.0.0. దీనికి నేమ్ బ్యాకెండ్ అని ఇస్తున్నా. సరే, ఇక్కడ కాదు కదా, కంటైనర్ రన్ చేసేటప్పుడు ఇస్తాం. దట్స్ ఆల్. బిల్డ్ చేస్తున్నాం. నోట్ 20 తీసుకుంది. ఒకవేళ జావా అప్లికేషన్ అనుకోండి, మనం జావా ఇమేజ్ తీసుకుంటాం. పైథాన్ అప్లికేషన్ అయితే పైథాన్ ఇమేజ్ తీసుకుంటాం. ఓకే, సో ఇమేజ్ అయితే బిల్డ్ అయింది. నౌ లెట్ us రన్ docker run -d -name backend. ఇమేజ్ వచ్చేసి backend :1.0.0. docker ps
బ్యాక్ ఎండ్ రన్ అవుతుందా? బ్యాక్ ఎండ్ రన్ అవుతుంది అక్కడ? రన్ అవ్వట్లేదు. సో ఏంటో చూద్దాం. డాకర్ PS-A. ఓకే, బ్యాక్ ఎండ్ రన్ అవడానికి ట్రై చేసింది కానీ ఎగ్జిట్ అయిపోయింది. లాగ్స్ చెక్ చేసామంటే డాకర్ లాగ్స్ బ్యాక్ ఎండ్. సో అదేం చెప్తుంది? MySQL అనేది నాట్ ఫౌండ్ అంటుంది. అంటే MySQL ని యాక్సెస్ చేయలేకపోతుంది అనమాట. సో ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మనకు ఈ బ్యాక్ ఎండ్ కి ఐపీ అడ్రస్ ఇచ్చింది కూడా మనకి ఎవరు? డాకరే. ఓకే, బట్ ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి మనకు కనిపించట్లేదు. సో దీనికి కూడా మనకు ఐపీ అడ్రస్ ఇచ్చింది డాకరే. డిఫాల్ట్ నెట్వర్క్ లో ఏంటి అంటే ఒకదాన్ని ఒకటి కమ్యూనికేట్ అవ్వలేవు అనమాట. దట్ ఈస్ ద లిమిటేషన్. మీరు కానీ డాకర్ డిఫాల్ట్ నెట్వర్క్ యూస్ చేస్తే ఒక కంటైనర్ ఇంకొక కంటైనర్ తో కమ్యూనికేట్ అవ్వలేదు. సో అందుకని డాకర్ ఏమి రికమెండ్ చేస్తుందంటే మీ ఓన్ నెట్వర్క్ ని మీరు క్రియేట్ చేసుకోండి అని రికమెండ్ చేస్తుంది. సో రిమెంబర్ దిస్, default network, if you are using default network, Docker containers cannot communicate with each other. ఓకే, సో ఇప్పుడు అందుకని డాకర్ ఏం చేసిందంటే మనకు మన ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది. సో డాకర్ నెట్వర్క్ అని మీరు హిట్ చేస్తే యూ విల్ హ్యావ్ దిస్ ఆప్షన్స్. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం, తర్వాత మనం ఇది చేద్దాం. ఓకే, సో మీరు డాకర్ డిఫాల్ట్ నెట్వర్క్ యూస్ చేస్తే your containers cannot కనెక్ట్. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మన ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాం. సో డాకర్ నెట్వర్క్ క్రియేట్ ఆప్షన్, డాకర్ నెట్వర్క్ క్రియేట్, ఒక నేమ్ ఇద్దాం, ఎక్స్పెన్స్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మీరు డాకర్ నెట్వర్క్ LS అని చూస్తే మన ఎక్స్పెన్స్ ఉంది. సో దీన్ని బ్రిడ్జ్ టైప్ అంటారు. ఓకే, సో దిస్ ఇస్ ద బ్రిడ్జ్ ఫర్ ఆల్ ద కంటైనర్స్ కాబట్టి దాన్ని బ్రిడ్జ్ అంటాము. నెక్స్ట్ ఇంకోటి ఉంది హోస్ట్ అనేది, అది రేపు సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఉండేది 2 నెట్వర్క్స్, హోస్ట్ అండ్ బ్రిడ్జ్ నెట్వర్క్. ఓకే, దిస్ ఇస్ ద హోస్ట్ అండ్ దిస్ ఇస్ ద బ్రిడ్జ్. ఇది డిఫాల్ట్. ఓకే, ఇప్పుడు మనం నెట్వర్క్ అయితే క్రియేట్ చేసాం ఎక్స్పెన్స్ అని. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం డిఫాల్ట్ నెట్వర్క్ లో ఉండే కంటైనర్స్ ని డిస్కనెక్ట్ చేసి మన ఎక్స్పెన్స్ కి కనెక్ట్ చేయాలి. డాకర్ నెట్వర్క్ డిస్కనెక్ట్ ఆప్షన్స్, నెట్వర్క్ అండ్ కంటైనర్. సో నెట్వర్క్ ఏంటి? బ్రిడ్జ్. డిఫాల్ట్ నెట్వర్క్ నేమ్ బ్రిడ్జ్. దేన్ని డిస్కనెక్ట్ చేస్తున్నాం? MySQL ని డిస్కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు డాకర్ నెట్వర్క్ కనెక్ట్ ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కి MySQL ని కనెక్ట్ చేస్తుంది, ఎక్స్పెన్స్ నెట్వర్క్ కి. అలానే డాకర్ నెట్వర్క్ డిస్కనెక్ట్. ఓకే, బ్యాక్ ఎండ్ రన్ అవ్వట్లేదు కదా. సరే, ఇప్పుడు డాకర్ ఇన్స్పెక్ట్ MySQL చూద్దాం. ఇప్పుడు ఏంటిది? 18.0.2. 18.0.2 ఎవరిచ్చారో చూద్దాం. ifconfig.
ఓకే, ఇవన్నీ వర్చువల్ ఈథర్నెట్స్, వీటితో మనకి సంబంధం లేదు. సో దిస్ ఇస్ ద నెట్వర్క్ వి క్రియేటెడ్, బ్రిడ్జ్ నెట్వర్క్, బిఆర్ ఫర్ బ్రిడ్జ్. దీని మోడెం వచ్చేసి 172.18.0. ఇప్పుడు ఇది ఇచ్చిన ఐపీ అడ్రస్ వచ్చేసి 172.18.0.2. ఓకే, సో ఇప్పుడు ఇది డిస్కనెక్ట్ చేసేసాం. నౌ దిస్ వన్ షుడ్ బి ఫ్రమ్ అవర్ మోడెం. ఓకే, సో ఇది పోయింది ఇంకా. నౌ దిస్ ఈస్ అవర్ ఐపీ అడ్రస్. సో అలానే బ్యాక్ ఎండ్. సో ప్రెసెంట్ ఉన్న బ్యాక్ ఎండ్ రిమూవ్ చేస్తున్నా, డాకర్ ఆర్ఎం బ్యాక్ ఎండ్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నా డాకర్ రన్ కమాండ్ ద్వారా. సో ఇలా ఇచ్చేటప్పుడు మనం ఏంటంటే హైఫన్ నెట్వర్క్ అని కూడా ఇచ్చేయచ్చు. హైఫన్ నెట్వర్క్ ఎక్స్పెన్స్ అని ఇచ్చామంటే ఇది ఎక్స్పెన్స్ నెట్వర్క్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు డాకర్ ఇన్స్పెక్ట్ బ్యాక్ ఎండ్. ఓకే, ఇప్పుడు చూడండి 18.0.3 వచ్చింది. డాకర్ పిఎస్, దిస్ ఇస్ రన్నింగ్. డాకర్ లాగ్స్ బ్యాక్ ఎండ్ యాప్ స్టార్టెడ్ ఆన్ పోర్ట్ నెంబర్ 8080. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం కనెక్ట్ అవుదాం. డాకర్ ఎగ్జెక్ -IT బ్యాక్ ఎండ్ బ్యాష్ టెల్నెట్ MySQL. టెల్నెట్ కమాండ్ ఇన్స్టాల్ అవ్వలేదు. ఇన్స్టాల్ అవ్వనప్పుడు మనం దీని ఓఎస్ ఏంటో చెక్ చేసుకొని దానికి సంబంధించిన కమాండ్ మనం ఇన్స్టాల్ చేస్తాం. etc *-release Debian, ఇది ఓఎస్. సో ఇప్పుడు మీరు గూగుల్ లోపలికి వెళ్ళి ఇన్స్టాల్ టెల్నెట్, లైక్ ఇది ఉబుంటూ లాగానే దిస్ ఇస్ ద కమాండ్. సో అలా ఇన్స్టాల్ అవ్వనప్పుడు యాప్ గెట్ అప్డేట్. Now telnet MySQL. Telnet still not installed. Telnet T కాకుండా telnet. Unable to connect. ఓకే, పోర్ట్ నెంబర్ కూడా ఇవ్వాలిగా 3306. కనెక్ట్ అయిందా బ్యాక్ ఎండ్ లోంచి? So you should not use Docker default network. You should create your own bridge network. Command simple. Docker network ls, Docker network create, simple commands. Okay. అలానే ఇంకా మన ఫ్రంట్ ఎండ్. From Nginx. Okay. Run rm-rf usr share nginx/html. ఇక మనకు అక్కడ ఏముంటుంది, ఫ్రంట్ ఎండ్ లో index.html ఉంటుంది కదా, అది రిమూవ్ చేస్తున్నాం అంతే.
రిమూవ్ చేసి దెన్ మన ఫ్రంట్ ఎండ్ కోడ్ ని డౌన్లోడ్ చేసి అక్కడ ప్లేస్ చేయాలి. మన ఫ్రంట్ ఎండ్ కోడ్ డైరెక్ట్ గా ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ రకరకాల ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, ప్రతిసారి మళ్ళీ ఎందుకు ఇవ్వడం అని. నేను కావాలంటే ఇక్కడ కోడ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ కోడ్ లోపల పెట్టేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, కాపీ కోడ్ లోపల ఉండే అన్ని కంటెంట్ తీసుకెళ్ళి మనం HTML డైరెక్టరీలో పెడుతున్నాం. ఓకే, సో ఇక ఏం చేయాలి ఫైనల్ గా, Nginx కాన్ఫిగరేషన్ సెట్ చేయాలి కదా. సరే, అసలు ఆ కాన్ఫిగరేషన్ అక్కడ ఎలా ఉందో చూద్దాం. కంటైనర్స్ కాబట్టి మనం గుడ్డిగా నమ్మలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళు కంటైనర్స్ లో కానీ ఇమేజెస్ లో కానీ మొత్తం అన్ని రిమూవ్ చేసేసి ఉంటారు. ప్రాపర్ గా టెస్ట్ చేసుకొని అప్పుడే వెళ్ళాలి. డాక్టర్ బిల్డ్ -t front end :1.0.0 start docker run -t ఇవాళ వద్దాం. ఫ్రంట్ ఎండ్ ని ఎక్స్పోజ్ చేయాలా, అవసరం లేదు. We should expose, right? -p 80:80 నేమ్ ఫ్రంట్ ఎండ్ అని ఇస్తున్నా. నెట్వర్క్ మన ఎక్స్పెన్స్ కోసం ఎక్స్పెన్స్ లోపలికి ప్లేస్ చేయాలి, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ కనెక్ట్. ఫ్రంట్ ఎండ్ :1.0.0 okay, docker ps docker exec -it front end bash okay, cd etc nginx cat nginx.conf. సో ఇది చూడండి, చాలా మినిమం ఉంది. నా శాంపుల్ nginx తీసుకుంటే శాంపుల్ nginx config ఫైల్ సో ఇది యాక్చువల్లీ జనరల్ గా ఫుల్ ఫైల్, ఆర్ మనం ఇక్కడ ఎలా తీసుకున్నా దిస్ ఇస్ ద ఫుల్ ఫైల్. nginx ని మీరు ఇన్స్టాల్ చేస్తే ఇలా వస్తుంది. సో బట్ దాన్ని మనం నమ్మలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ కాన్ఫిగరేషన్ కూడా రిమూవ్ చేసి మన ఓన్ కాన్ఫిగరేషన్ ఓకే. సో ఇది TLS కావాలంటే రిమూవ్ చేయొచ్చు మీరు, మనం ఏం TLS యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ. సో దిస్ ఈస్ ద వన్. సో ఇక్కడ ఏంటి, మనకు ఇది అవసరం లేదు.
ఇది కూడా అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా /API అని ఇస్తే మనం ఏం చేస్తున్నాం, సో దిస్ ఈస్ ద వన్ we are doing. సో ఇక్కడ నేను బ్యాక్ ఎండ్ అని మెన్షన్ చేయాలి. ఓకే, దట్స్ ఆల్. /API/ ఒకసారి ఇది చేసి చూద్దాం. సో నేను ప్రెసెంట్ ఉండేది కూడా రిమూవ్ చేయాలి. rm-rf/etc/nginx/nginx.conf ఇది రిమూవ్ చేయాలి. అండ్ దెన్ ఐ నీడ్ టు కాపీ నేను ఇప్పుడు పెట్టుకున్న కాన్ఫిగరేషన్ ని ఇక్కడికి కాన్ఫిగర్ చేయాలి. ఓకే, సో ప్రెసెంట్ ఉండేది రిమూవ్ చేద్దాం. docker rm -f front end git pull docker మళ్ళీ రీబిల్డ్ చేయాలి. రీబిల్డ్ చేశాక దెన్ we need to run again docker ps. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఓకే, యాడ్ ఎక్స్పెన్స్. ఓకే, యాడ్ అయింది. సో మనకు కావాలంటే ఒకసారి ఎగ్జాక్ట్ అయి చూసుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ bash cat etc nginx.conf. ఓకే, దట్స్ ఆల్. మనం సో ఏం లేదు, VM అంటే అది హెవీగా ఓఎస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఎవ్రీథింగ్ మనమే టేక్ కేర్ చేయాలి. కంటైనర్స్ అంటే మీరు డైరెక్ట్ గా అఫీషియల్ ఇమేజెస్ తీసుకొని VMs లో ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతున్నామో ఇక్కడ అంతే సింపుల్ గా. ఓకే, ఇంకా అన్ని నోట్ చేసే అప్లికేషన్స్ ఎన్ని వచ్చినా కూడా దిస్ ఇస్ ద సేమ్ ప్రాసెస్. మేబీ అక్కడ JS ఫైల్స్ ఎక్కువ ఉండొచ్చేమో అంతే. ఓకే, సో వీ కెన్ స్టాప్ టిల్ హియర్ టుడే. ఇంకా రేపు ఏంటంటే మన ఆప్టిమైజేషన్ చేద్దాం, సెక్యూర్ గా ఉంచడం, ఇమేజ్ సైజ్ తగ్గించడం. ఇప్పుడు ఇక్కడ చూస్తే డాకర్ ఇమేజెస్ అని ఫ్రంట్ ఎండ్ 193 ఈజ్ ఓకే. బ్యాక్ ఎండ్ చూడండి 1.1 GB ఉంది. సో దిస్ ఈస్ నాట్ లైక్ కంటైనర్, దిస్ ఈస్ అగైన్ లైక్ VM లానే ఉంది. MySQL కూడా 764 ఉంది. డేటాబేసెస్ ని తగ్గించగలమో లేదో ఎగ్జాక్ట్లీ చెప్పలేం కానీ బట్ వీటిని మాత్రం తగ్గించగలం. ఫ్రంట్ ఎండ్ తక్కువే ఉంది బట్ స్టిల్ ఐ థింక్ వీ కెన్ సీ ఇంకా తగ్గించొచ్చేమో ఆల్ పైన యూజ్ చేసి. బ్యాక్ ఎండ్ మాత్రం ఖచ్చితంగా సైజ్ తగ్గించాలి, ఈ సెక్యూరిటీని పెంచాలి. ఓకే, let us have few questions. Ashok Rao. మార్నింగ్ సార్. Hi, good morning. సో ఒకసారి కోడ్ బేస్లోకి వెళ్ళరా. మీరు ఇందాక డాకర్లో ఫ్రంట్ ఎండ్ అని క్రియేట్ చేశారు కదా అక్కడ. అండ్ డౌట్ ఏంటంటే అక్కడ ఫ్రంట్ ఎండ్ అంటే మనకి రియల్ టైం ప్రాజెక్ట్లో మనకి HTML కోడ్ అంతా ఒక దగ్గర ఉంటుంది, యాంగులర్ కానీ రియాక్ట్ కోడ్
ఇవన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి కదా, ఆ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ నేనా మీరు ఇక్కడ రిఫర్ చేస్తున్నారు? ఇక్కడ ఇదంతా రియాక్ట్ చేసి కోడే ఇది యాక్చువల్లీ. దీన్ని కంపైల్ చేస్తే ఇలా వచ్చింది అనమాట. కరెక్ట్. ఇది మనకు అర్థం కాదు. ఓకే. కాకపోతే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ మనం ఆర్కిటెక్చర్ చేసినప్పుడు ప్రాజెక్ట్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా. మనం ఇట్లా అంటే హెచ్టిఎంఎల్ ఫైల్ని కాపీ చేసి ఇక్కడ పెట్టుకోవడం అట్లా ఉండదు కదా, అంటే ఒక స్ట్రక్చర్ వైజ్ ఫ్రంట్ ఎండ్ అయితే అంతే, ఫ్రంట్ ఎండ్ అయితే ఇలానే ఉంటుంది. ఓ మీరు అంటే ఎలాంటి స్ట్రక్చర్ అనుకుంటున్నారు? ఇప్పుడు లెట్సే నేను చేస్తున్న ప్రాజెక్ట్ ఇప్పుడు ఎట్లా అంటే, నేను ఈ ఈ డాక్కర్ కానీ ఇవన్నీ ఏమి చూడలేకపోతున్నాను నేను బేసిక్గా. నాకంతా ప్లెయిన్ యాంగులర్ కోడ్ కనిపిస్తూ ఉంది, హెచ్టిఎంఎల్ ఫైల్స్ సపరేట్గా ఉన్నాయి, అట్లా ఉంది. కానీ నాకు ఈ స్ట్రక్చర్ అక్కడ కనిపించడం లేదు ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్. దాన్ని కంపైల్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే 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 ఓకే. ఫ్రంట్ ఎండ్ ని కంపైల్ చేస్తే ఓకే, అంటే ఆ ఫైల్స్ అన్నీ వచ్చేసి దీంట్లో పడిపోతాయి అంటారా కంపైల్ చేసిన తర్వాత? సో ఏవైనా కూడా సిఎస్ఎస్ జావా స్క్రిప్టే. అవును అవును కరెక్టే. కానీ అంటే కంపైల్ చేసిన తర్వాత నాకు ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో ఉన్న హెచ్టిఎంఎల్ కోడ్ అంతా వచ్చేసి ఇట్లా డాకర్ ఫైల్లోకి పడుతుంది అంటారు మీరు, అంతే కదా? అది ఏంటంటే ఇంకా పైప్ లైన్ రన్ చేస్తున్నారు వాళ్ళు. ఆహా, ఓకే. సో పైప్ లైన్ రన్ చేసినప్పుడు మీరు కోడ్ డెవలప్ చేసే డెవలపర్, సో ఇలా ఆ డాకర్ ఫైల్ చూసారా మీరు? నేను ఆ డాకర్ ఫైల్ నాకు అది యాక్సెస్ లేదు చూడటానికి, నాకు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ సో వరకే. డాకర్ ఫైల్ చూస్తే ఇలా ఉంటుంది అనమాట. ఓకే ఓకే. ఈ ఫ్రంట్ ఎండ్ ఫైల్స్ అన్నిటిని వాళ్ళు ఇక్కడ కాపీ చేస్తుంటారు. ఇప్పుడు నేను ఈ కోడ్ అని పెట్టాను. ఈ అవునండి. కోడ్ లోపల ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి సంబంధించిన కోడ్ అంతా ఉంటుంది, అది ఇక్కడ పెట్టేశాను. దెన్ దట్స్ ఆల్. ఓకే, మీరు అంటే ప్రాజెక్ట్లో ఉన్న కోడ్ రూట్ ఇక్కడ ఇచ్చారు, సో అదేం చేస్తుందంటే ఆ రూట్లోకి వెళ్ళి కాపీ చేసుకొచ్చి దీంట్లో పేస్ట్ చేస్తుంది అంటున్నారు మీరు, అంతేనా? ఐ కరెక్ట్? అవును. సో వాళ్ళకి కూడా ఇలానే ఉంటుంది. కోడ్ అనేది ఖచ్చితంగా వాళ్ళ వర్క్ స్పేస్ లో ఉంటుంది. ఎవరైతే డాకర్ ఫైల్ అనేది హ్యాండిల్ చేస్తున్నారో ఆ డాకర్ ఫైల్ దగ్గర ఇట్లానే కోడ్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఓకే, ఒకసారి కుదిరితే ఎవరిదైనా అంటే కాపీ పేస్ట్ డెవలపర్ చేస్తుంది కదా దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ టైం, నాకు అక్కడ డౌట్ వచ్చింది అన్నమాట అట్లా కాపీ. ఓకే, మీరు కుదిరితే ఎవరి దగ్గర డెవలపర్ దగ్గర చూడండి, జస్ట్ కాల్ తీసుకొని షేర్ చేయండి. యా యా, షూర్ షూర్ షూర్. ఓకే, థ్యాంక్స్ అండి. ఓబ్లేస్ షుగర్ నిన్న Yeah, hi. నిన్న దాంట్లో నాకు డౌట్, నిన్న మీ ఎంట్రీ పాయింట్ ప్లస్ దాంట్లో డైనమిక్గా మీరు పాస్ చేసినప్పుడు అది కరెక్ట్గా ఎంట్రీ పాయింట్లోకే ఈ ఆర్గ్యుమెంట్ పాస్ అవ్వాలా, లేకపోతే సిఎండి అని చెప్పేసి ఎలా అంటే అది బై డిఫాల్ట్ చేస్తుందా ఇది ఎట్లా అని నాకు అక్కడ కొంచెం డౌట్ ఉంది. ఇప్పుడు ఎంట్రీ పాయింట్ అనేది ఓవర్ రైట్ చేయలేము ఆబ్వియస్లీ. మనం ఒక ఓవర్ రైట్ సిఎండి ఉందనుకోండి, మనం ఇక్కడ ఇచ్చేది ఏంటి, బ్యాష్ అని, నేను డాకర్ ఎగ్జెక్ హైఫన్ ఇది బ్యాష్ అని ఇచ్చేది దేని అంటే సిఎండిని ఓవర్ రైట్ చేయమని. ఓకే, కరెక్ట్ గా అప్పుడు సిఎండి ఓకే, వేరే ఆప్షన్ లేదు కాబట్టి అప్పుడు సిఎండికే ఆర్గ్యుమెంట్ పోతుంది. సిఎండి ఉంటే సిఎండిని ఓవర్ రైట్ చేస్తుంది. ఒకవేళ మీ డాకర్ ఫైల్ సిఎండి లేదనుకోండి, ఎంట్రీ పాయింట్ వెళ్ళి అపెండ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, యా గాట్ ఇట్, సారీ. ఓకే, థ్యాంక్ యూ. అశ్విన్. అశ్విని, you can unmute. హాయ్ శివరు, నేను లాస్ట్ 81 డేస్ బ్యాక్ జాయిన్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మా ఫ్రెండ్ తను జాయిన్ అయింది ఈ బ్యాచ్లో, అందుకు తన క్రెడెన్షియల్ తీసుకొని జస్ట్ క్లాస్ చేయను. నాకు ఏంటంటే నేను ఇక్కడ ఇన్ఫోసిస్లో చేస్తాను, నాకు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఇక్కడ అంటే జెన్కిన్స్కి మనము సిఐసిడి యూజ్ చేస్తాం కదా, వీళ్ళు ఇక్కడ ఇంకా వేరే టూల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అంటే ఓపెన్ షిఫ్ట్, కోడ్ ఫ్రెష్ కూడా సిఐసిడికి యూజ్ చేస్తున్నారు. అలాగే కంటైనరైజేషన్కి ఓపెన్ షిఫ్ట్ కూడా ఎక్స్ట్రా యూజ్ చేస్తున్నారు వాళ్ళు.
స్ప్లంక్ అని, న్యూరాలిక్ అని, జేఫ్రాగ్, మెసేజ్ ఓపెన్ షిఫ్ట్ అనేది క్యూబర్నెటిస్ కి ఆన్ ప్రిమైస్ సర్వర్స్ లో ఓపెన్ షిఫ్ట్ ని యూస్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ క్యూబర్నెటిస్ లాగానే ఉంటుంది, మీకు ఏం డిఫరెన్స్ ఉండదు. ఓపెన్ షిఫ్ట్, కోడ్ ఫ్రెష్ అండి. కోడ్ ఫ్రెష్ ఎవరు ఎన్ని టూల్స్ అయినా యూస్ చేయొచ్చు, మనం కంట్రోల్ చేయలేం కాబట్టి. బట్ అల్టిమేట్ గా టూల్స్ యొక్క కాన్సెప్ట్ అయితే సేమ్. క్లౌడ్ నేటివ్ యాప్స్ పైప్ లైన్స్ కోసం యూస్ చేస్తున్నట్టున్నారు కోడ్ ఫ్రెష్ అనేది. అవును, జెన్కిన్స్ కోడ్ ఫ్రెష్ రెండు యూజ్ చేస్తున్నారు. అగైన్ సేమ్ కాన్సెప్టే, పైప్ లైన్స్ అన్న తర్వాత దాన్ని అది సపరేట్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా మీరు మీ ప్రాజెక్ట్ లో ఉన్న వాటిని ఒకసారి చూడండి. ఓకే. సేమ్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ యూస్ చేయండి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సో ఒక మొత్తం క్లోన్ చేయడం, బిల్డ్ చేయడం, డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయడం, డిప్లాయ్ అవును, చేయడం, సేమ్ అలానే ఉంటుంది అది కూడా. మానిటరింగ్ వచ్చేసి వీళ్ళు స్ప్లంక్, న్యూరాలిక్ ఇవి యూజ్ చేస్తున్నారు. మానిటరింగ్ ప్రతి కాన్సెప్ట్ లో టూల్స్ అనేది హెవీగా ఉన్నాయి. అవును, మీరు అన్ని మిమ్మల్ని చేయమని చెప్పారు, మీకు ఒకటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏమి ఇచ్చారు? ఇంకా ఏమి ఇవ్వలేదు. నాకు క్రెడెన్షియల్స్ రావడానికి ఈ మంత్ 17th పడుతుంది అన్నారు, మార్చి 17th వస్తాయన్నారు. ఇంకా క్రెడెన్షియల్స్ ఓకే, రాలేదు నాకు. ఏంజెడ్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అది. కాలోపు కొంచెం నేర్చుకోండి. అంటే యూట్యూబేనా కోడ్ అండి? ఫ్రెష్ అనే దాన్ని మీరు స్పెసిఫిక్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లైక్ ఓకే. స్ప్లంక్ ఇట్లాంటివి మీరు అడగండి, మిమ్మల్ని ఏది హ్యాండిల్ చేయబోతున్నారు. ఇంకా టైం ఉంది కదా, నేను ఆలోపు కొంచెం స్కిల్స్ రిఫ్రెష్ చేసుకుంటా అని చెప్పండి. వాళ్ళు ఓపెన్ షిఫ్ట్ అంటే క్యూబర్నెటిస్ ఇంకోసారి రెఫర్ చేయండి. జెన్కిన్స్ అంటే జెన్కిన్స్ ఇంకోసారి రెఫర్ చేయండి. స్ప్లంక్ అంటే స్ప్లంక్ ఏదైనా ఒక ODMI కోర్స్ అలా చూడండి. ఓకే. అంటే ఓకే, ఇవి ఒకవేళ నేర్చుకోవాలంటే యూట్యూబేనా అండి? ఏమైనా అదర్ ప్లాట్ఫామ్స్ ప్రిఫరబుల్ చేయొచ్చా? కోడ్ ODMI ఫ్రెష్ చూడండి. ODMI అది నాకు తెలియదు, కోడ్ ఫ్రెష్ అనేది మీరు చెప్తే వింటున్నా అంతే. ఓకే. బట్ దాని జే స్పెషల్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉంటే ODMIలో ఉండే ఛాన్స్ ఉంది. స్ప్లంక్, న్యూరాలిక్ ఇవి మానిటరింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఉంటాయి, ప్రొమిథియస్, గ్రాఫానా, వీళ్ళకి అన్ని ఉంటాయి. పెద్ద బ్యాంకింగ్ అన్నప్పుడు ఎవ్రీథింగ్ ఉంటుంది. మళ్ళీ మెసేజ్ క్యూస్ అని ఒకటి ఇంటిగ్రేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. ఏంటది? మెసేజ్ క్యూస్. మెసేజ్ క్యూస్ అనేది మేబీ మీ వరకు రాకపోవచ్చు. అది మనం ర్యాబిట్ MQ యూస్ చేసాం కదా, అలానే యాక్టివ్ MQ, కాఫ్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి. బట్ అది మీ ఏపీఐ వరకు మెష్ రాదు. అని అది ఇంటిగ్రేషన్ పర్పస్. అది అది డెవలపర్స్ చూసుకుంటారు. ఓకే, సో మీకేమి దాంట్లో మీరేం సెటప్ చేసేది ఏం లేదు, ఆల్రెడీ సెటప్ చేసి ఉంటుంది. ఆ క్యూస్, టాపిక్స్ అన్ని అక్కడ ఉంటాయి. డెవలపర్స్ వాళ్ళు వాళ్ళ పని అది, మీకేం సంబంధం లేదు. సో అన్ని నేర్చుకోలేరు, ఎవరు ఒక్కరే అన్ని చేయలేరు. మీకు ఏమి ఇవ్వబోతున్నారో కనుక్కోండి, దానిపైన ఫోకస్ చేయండి అంతే. కోడ్ ఫ్రెష్ అనేది అది ఎక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ లో ఏం చేస్తారంటే వీళ్ళు ఈ టూల్ ని ఎవరైతే డెవలప్ చేస్తున్నారో దీన్ని మూవ్ చేయడానికి మేనేజర్స్ ని మేనేజ్ చేసి ఈ టూల్ ని ఎలాగోలా తీసుకొస్తారనమాట, అవసరం లేకపోయినా కూడా. ఇక దీన్ని కొస్తి పడాల్సి వస్తుంది. సో ఇవన్నీ అన్పాపులర్, పెద్ద కమ్యూనిటీ ఉండదు. ఇంకా ఈ ప్రాజెక్ట్ లో ఒక 6 months అలా ఉండి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. అంత దూరం ఆలోచించొద్దు, ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి. కొంచెం ప్రాపర్ గా టైం స్పెండ్ చేసి నేర్చుకోండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక మీరు కావాలంటే ఒకసారి కోర్స్ మొత్తాన్ని రిఫ్రెష్ చేయండి, మిమ్మల్ని ఏ దాంట్లో వాళ్ళు ప్లేస్ చేయబోతున్నారో కనుక్కొని దానిపైన ఫోకస్ చేయండి. ఇంకా కోడ్ ఫ్రెష్ అనే దానికి బయట ఎక్కడ దొరకకపోతే ఇంకా డాక్యుమెంట్స్ చూసుకోవాల్సిందే. బట్ కాన్సెప్ట్ అయితే సేమ్, పైప్ లైన్స్ అలానే ఉంటాయి. జెన్కిన్స్ లో మేబీ ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ అయితే అంతే. ఓకే, మీరేమి భయపడాల్సిన అవసరం అయితే లేదు. కంగ్రాచులేషన్స్.
యాహ్! అలా ఇంకోటి ఏంటంటే అండి, ఈ ప్రాజెక్ట్‌లో నేను ఒక 6 మంత్స్ ఉండి తర్వాత నా సాలరీ తక్కువ ఉంది నాకిక్కడ. అందుకే షిఫ్ట్ కొట్టాలని అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఏమంటే నాకు కొంచెం తెలుస్ ఏ ప్రాజెక్ట్ ఎలా ఉంటదని తెలుసుకోవడం కోసం ఈ ఈ ఫస్ట్ ప్రాజెక్ట్. నేర్చుకోండి. ఓకే. మీకు ఎప్పుడైతే కంఫర్టబుల్ గా అన్ని నేర్చుకుంటారో మీకు అన్ని ఉన్నాయి కదా అక్కడ. సో ఆ! ఓన్లీ ఉన్నాయి. శాలరీ పెంచుకోవడం పైనే కాన్సన్ట్రేషన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి ఇబ్బందే ఫేస్ చేస్తారు. ఇప్పుడు అన్ని ఓకే. ఆపర్చునిటీస్ మీరు అక్కడ ఉన్నప్పుడు అవన్నీ ప్రాపర్ గా నేర్చుకోండి. 6 మంత్స్ 1 అంటే ఇయర్ తర్వాతనే ఆహ్, ఓకే అండి. చూడండి. అంటే ఊరికే జస్ట్ టూల్స్ మమ్మల్ని ట్రైనింగ్‌లో నేర్చుకోమని చెప్పారు అంతేగాని ప్రాజెక్ట్‌లో అవన్నీ ఏం లేవండి. జస్ట్ సపోర్టింగ్ అంట అండి ఇది గూడా. ఎక్కువ స్ప్లంక్ ఫస్ట్ మానిటరింగ్. మీరు 6 మంత్స్ తర్వాత స్విచ్ పడతా అవన్నీ వద్దు. ఓకే. ఉండే దానిపైన అక్కడ ఫోకస్ చేయండి. అదే ఓకే. అండి. ఈ ప్రాజెక్ట్ సపోర్ట్‌దంటండి. సరే అది ఏదైనా కానివ్వండి. మీకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది కదా డెవాప్స్ లో చేయడానికి. అది సపోర్ట్ అయినా అవును. కాకపోయినా ఏదైనా. అక్కడ మీకు అవును. సపోర్ట్ అయినా కూడా మీకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా! అన్ని యాక్సెస్‌లు ఉంటాయి. అన్నీ ఉంటాయి. నేర్చుకోండి. ఒక మినిమమ్ 6 మంత్స్ ఇప్పుడే స్విచ్ కొట్టాలని ఆలోచించొద్దు. అలా స్విచ్ కొడితే మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో అది అంతా ఓకే. అనవసరమైన ప్రెషర్ తీసుకొస్తుంది. ఒక 3, 4 నెలలు సాలరీ తక్కువైతే ఇబ్బందేం లేదు. తర్వాత ఫ్యూచర్ ఓకే. బాగుండాలంటే ఇప్పుడు ఫోకస్ చేయండి. ఓకే. దట్స్ ఆల్ ఐ కెన్ సే. థాంక్ యూ. లక్ష్మణ్. మిస్టేక్ దగ్గర వచ్చినట్టు శివ గారు. ఓకే. నో ప్రాబ్లమ్. యాహ్! ఓకే. నో ప్రాబ్లమ్. సో నో క్వెషన్స్ కదా! నో క్వశ్చన్ సార్. యాహ్! ఓకే. శ్రీను. ఓకే. సందీప్. హలో. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. యాహ్! హాయ్. యాహ్! హాయ్. గుడ్ మార్నింగ్. సార్ మనం ప్రీవియస్‌గా కంటిన్యూయస్‌గా రన్ చేయడానికి మనం సీఎండీ యూజ్ చేసి మనం ఎంజినిక్స్ వాడాం కదా! సో, ఇందులో ఫ్రంట్ ఎండ్‌లో కంటిన్యూయస్‌గా రన్ అది ఆ కమాండే వాడలేదు. మామూలుగా సింపుల్‌గా ఇచ్చేసి అది ఎంజినిక్స్ బేస్ ఇమేజ్ లో ఆటోమేటిక్ గా ఉంటుందన్నమాట. ఎంజినిక్స్ బేస్ ఇమేజ్ లోనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫ్రమ్ ఎంజినిక్స్ వాడుతున్నామంటే దాంట్లోనే ఉంటుంది. ఓకే. యాహ్! ఓకే. గాట్ ఇట్. సో, ప్రీవియస్‌గా మనం ఓన్‌గా క్రియేట్ చేసాం మాన్యువల్ కాబట్టి మాన్యువల్‌లో చేసాం. యాహ్! సో ఇక్కడైతే అది బేస్ వాయిస్ లోనే ఉంటుంది. ఓకే. ఓకే. యాహ్! థాంక్ యూ. వెంకటేష్. మోస్ట్ వెల్కమ్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం అప్లికేషన్ మొత్తాన్ని ఒకే VM లో డిఫరెంట్ కంటైనర్స్ లో మనం రన్ చేస్తున్నాం కదా. సో మనకి రియల్ టైమ్ లో కూడా సేమ్ ఉంటుంది. అంటే అప్లికేషన్ మొత్తాన్ని అంటే ఒకే VM లో ఒకే అంటే 3 డిఫరెంట్ కంటైనర్స్ లో ప్లేస్ చేస్తామా అది లేకపోతే? డాకర్ యూజ్ చేయమను. వి విల్ యూజ్ Kubernetes. ఓకే. సో గోయింగ్ ఫార్వర్డ్ విల్ యూ. Yeah. ఓకే. థ్యాంక్స్ అండి. Okay. విష్ణుప్రియ వరద. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. ఇది మనము పబ్లిక్ రెపోస్ నుంచి ఇమేజెస్ రెఫర్ చేస్తున్నప్పుడు వాటి యొక్క డాకర్ చూడగలుగుతామా? అంటే వాటి ఎలా ఇప్పుడు ఇంజనెక్స్ ఉందనుకోండి, ఇదిగోండి మనం ఇక్కడ ఒక లెవెల్ వరకు చూడొచ్చు. ఎట్లా ఏ ట్యాబ్కి వెళ్ళారు? ఓకే, డైరెక్ట్ ఎంజినిక్స్ మీకు ఏ ట్యాగ్ కావాలంటే ఆ ట్యాగ్ ఓపెన్ చేయండి. ట్యాగ్ లో ఇవన్నీ అంటే మనం ఆ రోజు సిఎండి కోసం సెర్చ్ చేసాం కదా, సో మనం ఇక్కడ రెఫర్ చేసుకుంటే కింద డైరెక్ట్ గా అట్లాంటివి ఏమైనా మనకి కనిపిస్తాయేమో అని డైరెక్ట్ గా ఒక లెవెల్ వరకు కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ కనిపించకపోవచ్చు. ఇలా రెపోస్ ఏమన్నా ఆన్లైన్ లో ఉన్నాయేమో చూద్దాం. డాకర్ ఎంజినిక్స్ రెపో.
ఇక్కడ ఉన్నాయి. మ్మ్. ఇది డాక్టర్ ఇంజనీర్స్ అఫీషియల్ కాదు. సో ఇక్కడైతే ఒక లెవెల్ వరకు ఇక్కడే చూడొచ్చు మీరు. అదే ఓకే. ఇంకోటి ఇది మనము డాకర్ ఫైల్స్ ని రెఫర్ చేస్తున్నప్పుడు అది యాడ్ కమాండ్ లో మనం నెట్ నుంచి తీసుకొచ్చాం, అదే ఇంటర్నెట్ నుంచి. సో అప్పుడు వచ్చేటప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఆల్రెడీ మనకి ఉన్న స్క్రిప్ట్స్ ని రెఫర్ చేసుకుని ఇప్పుడు మన అన్ని కమాండ్స్ రాకుండా ఆల్రెడీ ఒక డాకర్ ఫైల్ లో ఉన్నది మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ లో మనం రెఫర్ చేయొచ్చా? సో దట్ డైరెక్ట్లీ కమాండ్స్ రన్ అయ్యాయి, అది ఏదైనా ఉందా, లేకపోతే స్క్రిప్ట్ ఫైల్ గానీ ఏదైనా ఎగ్జిక్యూట్ అవుతుందా? బేస్ మీకు ఇంకా దీంట్లో రన్ అయింది వేరే దాంట్లో రిఫర్ చేయాలంటే దాన్ని బేస్ వాయిస్ లాగా తీసుకోవాల్సిందే. ఓ ఓ ఓకే ఓకే. సో ఇప్పుడు మన ఇమేజ్ ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ MySQL అయినా బేస్ ఇమేజ్ లాగా తీసుకోవచ్చు మీరు. దానిపైన మీ ఇష్టం వచ్చినవి చేయొచ్చు. ఓకే ఓకే. ఇంకోటి ఇది షెల్ కమాండ్స్ చెప్తున్నారు, షెల్ చెప్పారు కదా, అది ఏ సినారియోలో మనం యూజ్ చేయొచ్చు షెల్ అనేది? ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ లో షెల్ మనం ఇక్కడ చెప్పలేదు, ఊరికే చూపించారు. అది అవసరం లేదు, అది సేమ్ యాజ్ సిఎండినే. ఓకే. డిఫాల్ట్ షెల్ మనకి సిఎండినే కదా, ఇక్కడ సిఎండినే కదా. Shell instructions allow The shell instruction is particularly useful on Windows where there are two commonly used different shells ఉన్నప్పుడు షెల్ అనేది యూజ్ అవుతుంది అంటున్నారు. మనకి లైనెక్స్ లో అయితే అదేం అవసరం లేదు. పవర్ షెల్. ఓకే ఓకే. ఇదే క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ. That's all for today's session. Have a nice day. See you tomorrow. Bye bye.